కాలజ్ఞానం మే 3, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. వ్యాపారాల్లో లాభాల పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. కుటుంబ వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. కొద్ది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. కానీ ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. శత్రు రోగ రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఆశించినంతగా బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి 1-2 శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ పనితీరుతో ప్రతిభతో అధికారులను ఆకట్టుకుంటారు. తదుపరి మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుకుంటారు. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కొందరు ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం నుండి ఆశించిన మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులు మీ సలహాలు సూచనలకు విలువనిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు సహోద్యోగులతో అకారణ శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురు కావచ్చు. తదుపరి కన్యారాశి. అన్ని విధాలుగాను సంపాదన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచనలు సైతం ఉన్నాయి. డాక్టర్లు లాయర్ల వంటి వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతిభా పాఠవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. తదుపరి తులారాశి. ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు లాయర్లకు ఇతర వృత్తుల వారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు కొత్త ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. సోదర వర్గంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అదనపు సంపాదన ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. సమాజంలో మాట చెల్లుబాటు అవుతుంది. కొత్త ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
తదుపరి మకర రాశి. ఆదాయానికి ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. విదేశాల నుండి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాలకు లోటు ఉండదు. వృత్తి జీవితం బిజీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులతో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగి ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. వాతావరణం బాగా అనుకూలంగా మారుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అప్రయత్నంగా లాభాలు పెరుగుతాయి. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. కష్టార్జితం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.